చూపెట్టి తల లాగుంది. ఆ అబ్బాయికి ఎంఆర్ఐ స్కానింగ్ చేయాలి, రక్త పరీక్ష చేయాలి, ఒంటరి పరీక్ష చేయాలని ఉంది. సరే నేను రక్త పరీక్ష చేయించి ఒంటరి పరీక్ష చేయించాము. ఎంఆర్ఐ స్కానింగ్ అని ఏ హాస్పిటల్కి వెళ్ళాము. ఏ హాస్పిటల్ తీసుకొని పోయినాక ఆ అబ్బాయికి మందు ఇస్తాము, లేకపోతే తీస్తామని అన్నారు. అప్పటికి ఏడైపోయింది. వేటస్వామి గారు మీరు చెప్తే వింటారు, వాళ్ళు వింటాడు అబ్బాయి ఏం తీయండి అని అన్నాం మేము. సరే అని చెప్పండి రాసుకోదని సంతకాలు పెట్టి తీసుకొని నెంబర్ 5 ఇష్టానికి లోపలికి తీసుకొని పోయారు. ఆ అబ్బాయి నా పెట్టుకుని బండి లోపల వాడించడానికి ఒక్క నిమిషంగా ఉన్నాడు. తీసుకున్నాక పెద్దగా వచ్చాడు, అమ్మా అమ్మా అని బయటకి దేవుని స్తోత్రాలు. అయ్యగారికి అమ్మగారికి వందనాలు, సంఘస్థులకు వందనాలు, సంఘ పెద్దలకు వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే నిన్న మా కొడుకు చెప్పిండు, అమ్మ నా భార్యకు పసకలైతే టెస్ట్ చేపిస్తే పసకలని వచ్చింది, మందులు వాడాలని చెప్తాను, ఏం తినవద్దు కలుసు చెప్తాను. వెళ్ళిపోయి కారం తినాలి కదా, మన పసకలు వస్తే మళ్ళీ లోపల ప్రాబ్లం అవుతుంది కదా మనకు. పెద్ద పనులనే కాపాడుకుంటే లోపల వీళ్ళు కూడా బాగుంటుంది కదా అని చెప్పి చెప్తే ఏం తింటలేదు, అదే దగ్గర ఉన్నది అని చెప్పి మొదలు పెడుతున్నాను. వారిని స్వస్థపరిచి బలపరిచారు. అట్లనే ప్రభా శారమ్మ గారి కోడలు గర్భంతో గర్భఫలం నీకు బహుమానం మరి పసికళ్ళతో ప్రభా తను బాధపడుచున్నదని ప్రభా మేము మీ బాధలు పంచుకొని మేము ప్రతివాడుపడుచున్నాము. తండ్రి తన కోడలను బట్టి తలుపు మరి గర్భంలో ఉన్న మంచి ఆరోగ్యము, శక్తిని, బలమును దయచేయమని ప్రయత్నించున్నాం. ఆ యొక్క ఆయన పసికల్ల వ్యాధిని తీసివేయమని ప్రయత్నించున్నాం. మంచి శక్తిని, బలమును తల్లికి వెలుగు దయచేయమని ప్రయత్నించాం. ఆయన శుభకరమైన కాల్పును దయచేయమని ప్రయత్నించున్నాం. దాని మీరే తండ్రి మీ యొక్క హస్తము చాచి స్వస్థపరిచి బలపరచమని శుభవార్త వినిపించి ఆయన సంతోషపెట్టమని ప్రతిలాడుచున్నాము. ఆయన నీ దాసులమైన మేము ఆరోగ్యంతో ఉన్నప్పుడు మమ్మల్ని స్వస్థపరిచి లేవనెత్తిన దేవుడా మీకు వందనాలు స్తోత్రం. ఈనాడు నీ బిడ్డలతో కలిసి నిన్ను ఆరాధించవచ్చు ఇచ్చి నీ గొప్ప అవకాశాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకోవచ్చు. ఇంకా మా సంఘంలో బిడ్డలు మరి ఏ మీకు తెలుస్తున్నాయన మీరే బిడ్డలకు సహాయం చేయమని ప్రయత్నించు. కొన్ని చెప్పుకోలేకుండా ఆయన వారి యొక్క అవసరతలు, వారి అక్కర్లను, బాధలను తీసివేసి బిడ్డలకు సహాయం చేయమని ప్రతి కుటుంబమును మీ యొక్క దీవెనలతో దీవించి కాపాడమని ప్రతిపాదించు. సహాయం తోడు ఘనత, మహిమ, ప్రభావం మీకు ఆరోపించు. యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. Hallelujah.
గమనించాలి. నిజముగా మనము క్రీస్తుని ఫాలో అంటే క్రీస్తుని అనుసరిస్తున్నాము అనడానికి సాక్ష్యం ఏమిటంటే కొన్ని విషయాలు మనం నిజముగా క్రీస్తు సువార్త 12వ అధ్యాయము. శాస్త్రులలో ఒకడు వచ్చి, శాస్త్రులు అంటే బాగా చదువుతున్నవారు, వాక్యం చెప్పేవారు, యూదులకు వాక్యం చెప్పేవారిని శాస్త్రులు అంటారు. అలాగే మార్క్స్ సువార్త 12వ అధ్యాయము 28 నుంచి శాస్త్రులలో ఒకడు వచ్చి, వారు మంచి జ్ఞాని. శాస్త్ర అంటే మంచిగా మాటలు, దేవుడి మాటలు ఎక్స్ప్లెయిన్ చేసేవాడు. యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఏమంటున్నాడంటే, వారు తస్కరించుట విని తర్కించుట విని ఆయన వారికి బాగుగా ఉత్తరం ఇచ్చినని గ్రహించి, ఆజ్ఞలన్నిటిలో ప్రధానమైనది ఏదని, ఆజ్ఞలన్నిటిలో ప్రధానమైనది ఏది? ఆజ్ఞలన్నిటిలో ప్రధానం ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయి మనకి? ఎన్ని ఉన్నాయి? 10 ఆజ్ఞలు ఉన్నాయి. 10 ఆజ్ఞలు ఉంటే ఈ శాస్త్రి ఏం చేశాడంటే ఆజ్ఞలన్నిటిలో అందుకు యేసు ప్రధానమైన ఆజ్ఞ ఏమిటంటే, ఓ ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన ప్రభువు అద్వితీయ ప్రభువు. మన దేవుడైన ప్రభువు అద్వితీయ ప్రభు. అద్వితీయ అంటే ఒకే ఒక దేవుడు. గుర్తుపెట్టుకోవాలి. అద్వితీయ అంటే ఒకే ఒక దేవుడు అంటే దేర్ ఇస్ నో అదర్ గాడ్. ఇంకా వేరే దేవుడు లేడు, ఇంకా వేరే దేవత లేదు. మనం అద్వితీయ దేవుడు. నీవు నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణాత్మతోను, గుర్తుపెట్టుకోవాలి. నీ పూర్ణ హృదయముతోను, పూర్ణాత్మతోను, నీ పూర్ణ వివేకముతోను, నీకున్న పూర్ణ వివేకము జ్ఞానముతోను, నీ పూర్ణ బలముతోను, నీ పూర్ణ శక్తి బలముతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెనని ప్రధానమైన ఆజ్ఞ. చూసారా? ఇంకా ఎటువంటి గ్యాప్ అనేది లేదు. ఇక దేవుణ్ణి ఆరాధించడంలో, దేవుణ్ణి నమ్ముటలో ఇక ఎటువంటి ఇంత కూడా గ్యాప్ సందు ఇక లేదనమాట. సమస్తము ఆయనకి చెల్లుగాక. హల్లెలూయా. పూర్ణ బలము, పూర్ణ శక్తి, పూర్ణాత్మతో, పూర్ణ వివేకంతో నీ దేవుడైన యెహోవాను నువ్వు ఏం చేయాలి? ప్రేమించాలి. నామము నిమిత్తము చూడండి, ఊహించాల్సి వస్తుంది, జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియులారా, చాలా జాగ్రత్తగా యేసు ప్రభుని వెంబడించడం అంటే సమస్తము తెగించి బయటకు వచ్చినట్టు. తెగించి ఈ లోక ఆశలు, ఈ లోకంలో ఉన్నటువంటి ఆనందము విడిచిపెట్టి మనం దేవుడిలోనికి వచ్చాము. ఇక నో మోర్ ఎంజాయ్, మనకి కాదు ఇక అని వదిలిపెట్టి దేవుళ్ళు ఎదగాలని ప్రభునామములో మేము మరించవచ్చు. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6, 7, 8 వచనాలు. ఉపదేశించువానికి మంచి పదార్థములన్నిటిలో భాగమియ్యవలెను. మోసపోకుడి, అదుగో అంటాడు దేవుడు. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. దేవుడు అదుగో ఏ విత్తుతారో ఆ పంటనే, చెడును విత్తితే చెడే కోస్తారు మీరు, మంచి విత్తితే మంచిని కోస్తారు మీరు. మీరు సూచనలను చూచుట వలన కాదు గాని రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలనని నన్ను వెదకుచున్నారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చూడండి ఎంత పచ్చిగా చెప్పాడు ప్రభు. ఒరే, మీరు నేను చేసే కార్యాలు, నేను చెప్పే మాటలు మీకు బుర్రకెక్కట్లా. మీకు బుర్రకి మీరు ఏ కాడికి ఏం చూస్తున్నారు? 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచి పెట్టారు కదా, ఆ అన్నం దొరికిద్దామోనని చూస్తున్నారు మీరు. నేను చెప్పే పాపాలు మీకు అర్థం కావట్లా అని యేసు ప్రభు వారి అజ్ఞానానికి గద్దించేశారు. ఎన్నో వచ్చిన మరి 6:26
అండర్లైన్ చేసుకుని ఇంటి దగ్గర చదువుకోండి దయచేసి. క్షయమైన ఆహారం కొరకు కష్టపడకుడి గాని నిత్య జీవము కలుగచేయు అక్షయమైన ఆహారం కొరకే కష్టపడుడి. అక్షయమైన ఆహారం కొరకే కష్టపడుడి. హల్లెలూయా. క్షయమైన ఆహారం కొరకు కష్టపడకుడి గాని నిత్య జీవము కలుగజేయు అక్షయమైన ఆహారం కొరకై కష్టపడుడి. మనిషి కుమారుడు దానిని మీకు ఇచ్చును. యేసు ప్రభు ఇస్తాడు మనకి. ఆమేన్. ఇటు గలీలీలు ఇటు సమరయులు ఆ ప్రాంతంలో కూడా వెళ్తున్న సమయంలో ఆయన ఒక గ్రామంలోనికి వెళ్ళుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరంలో నిలిచి. ఎంతమంది వచ్చారు? ఈశ్వర వాక్యం 17వ అధ్యాయము 11 నుంచి 17వ అధ్యాయం. మమ్మలను కరుణించయ్యా, కుష్ఠరోగంతో బాధపడుతున్నాం మేము అని కేకలు వేసిరి. కేకలు పలకరించడం వేరు, అడగడం వేరు. కేకలు వేయటము. ఎందుకు కేకలు వేస్తారు అంటే ఎట్టనగా పొందుకోవాలని, అంటే వెళ్ళిపోకూడదు దాటి. అందుకని మనం కేకలు వేస్తాము. మీ యాజకుని చూపించుకోండి. ఇక్కడ ఏంటంటే కుష్ఠరోగులు ఊరు బయట ఉంటారు. ఇక్కడ మనుషుల్లో కలవరేడు. వాళ్ళకి ఒక 17 సమయంలో సడన్ గా వారికి కుష్ఠరోగం పోయింది. చూడండి, 10 మంది కుష్ఠరోగం పోయింది. వాళ్ళు ఏం చేశారు? 9 మంది సంతోషంగా ఆ గ్రామంలోనికి వెళ్ళిపోయారు. ఒక్కడేం చేశాడు? అమ్మ, ఇంత కార్యం జరిగింది నాలో అని ప్రభు దగ్గరికి తిరిగి వచ్చాడు. 9 మంది అమ్మా ఊర్లో గడిచిపోయాడు. ఒక్కడు మాత్రము దేవుని దగ్గరికి వచ్చాడు. చూశారా ఎంతమంది కృతజ్ఞత కలిగి ఉన్నారు ఇక్కడ? ఒక్కడు. నీవే నిత్య జీవపు మాటలు గలవాడు, నీవే దేవుని పరిశుద్ధుడు అని మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని ఆయనతో చెప్పాను. ఇట్లాంటి సాక్ష్యం నీకు నాకు, నువ్వు కూడా నేను కూడా ఈ మాట చెప్పేటట్టు ఉండాలి. ఒకసారి మీరు ఆలోచన చేసుకోవాలని ప్రభు నామములో మనం చేయించున్నారు. హల్లెలూయా. జీవం గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసం లేని దుష్ట హృదయము మీలో ఎవరి ఎందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకోండి. మా ప్రభు దినమును బట్టి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాము. అవునైనా ఇంతవరకు సన్నిధిలో నిలబెట్టుకొని చక్కని స్వరాలతో పాడుకొని ఇచ్చిన భాగ్యములకు బట్టి వందనాలు. అదేవిధంగా ఆయన మరి ఇంతవరకు మీ దాసులు మరి ఆయన చక్కని వర్తమానం ఇచ్చిన వర్తమానం బట్టి వందనాలు. ఎంతో ప్రయాసంతో ఎంతో వేదనతో చెప్పిన మాటలు బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు. అవునైనా మరి ఒక రైతు మరి అయినా మరి ఇతరులు చేస్తే ఫలిస్తే రైతు ఖుషిపడతాడు, సంతోషపడతాడు. అదేవిధంగా సేవకులు కూడా మాకు చెప్పబడిన ప్రాటలు బట్టి మేము ఇంకా ముందుకు వెళితే ఆయన సంతోషంగా మరి ఆయన సంతోషపడుతున్నాడు. గ్రహించుకొని ఆత్మీయంగా వెళ్ళినప్పుడే సేవకునికి ఎంతో సంతోషం, ఎంతో ఆధారపడాలి. మరి రైతుకి ఏ విధంగా ఆత్మహత్యంలో పంట వస్తే మరి ఆయన మమ్మల్ని మాకు ఇష్టపడిన వాక్యాన్ని మేము గ్రహించి మేము ముందుకెళ్ళినప్పుడే మా సేవకునికి ఎంతో సంతోషంగా మేము గ్రహించినందుకు సహాయం చేసి వాక్యాన్ని నిలబెట్టి వాక్యానికి మమ్మల్ని బ్రతుకు సహాయం చేసి వాక్యాన్ని గ్రహించి మంచి ఆలోచనతో ముందుకు వెళ్ళి ప్రార్థిస్తున్నాము. తండ్రి, మా ఆత్మీయ పరిచర్యలంతటిలో మీ తోడు మీ సన్నిధించండి. నా సహాయం చేయండి. మీ నామానికి ఎప్పుడు కూడా మేము అమాంతేనప్పుడు మీ నామానికి ఘనత తెచ్చేటట్లు మమ్మల్ని నిలబెట్టేటట్టు సహాయం చేయండి. చేసుకుని మా సంఘంలో ప్రతి కుటుంబంలో జ్ఞాపకం చేసుకుని ఎవరస్తులు కావచ్చు, మరి స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, సంఘస్థులు అందరూ బట్టి నీకు అమలు చేస్తున్నాము. ప్రతి ఒక్కరి వాక్యాన్ని మీరు నిలబెట్టి ఆయన చెప్పాలని ప్రార్థిస్తున్నాము. శ్రీ కుమార్ పరిశుద్ధ త్రియేక దేవుని సంరక్షణ, స్వస్థత, సంపద, సమాధానము మనకు ప్రభునందు విశ్వాసం ఉంచిన సకల పరిశుద్ధులకు నిత్యము తోడుగా ఉంది
కాచి కాపాడును కాక. ఆమేన్. ఆశీర్వాదం